హాయ్ నమస్తే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా అదే మనకు అన్ని దారి చేరుస్తుంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మనకేం కావాలి? మంచి ఫుడ్ కావాలి. సో మంచి ఫుడ్ కావాలంటే ఎక్కడని ఆలోచిస్తుంటే నెల్లూరు హర్నాథపురంలోని ద టీ ప్లానెట్ దొరికిందనమాట. సో వీళ్ళు పిజ్జా అదేవిధంగా నూడిల్స్ ఇవన్నీ చేయడంలో మంచి స్పెషలిస్ట్ అని నాకు తెలిసిందనమాట. సో వాళ్ళు చెప్తున్నారు సరే, అసలు నేను టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ నేను చేయించుకొని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంటాయో. వాచ్ చేస్తూ ఉండండి, మిస్ కాకుండా. టీ ప్లానెట్కి సంబంధించి రెస్టారెంట్ హర్షద్ ఇప్పుడు మనతో ఉన్నారు. హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ బర్త్డే అని కూడా తెలిసింది సార్ అవును సార్. సో మా హెడ్ టీవీ తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ఫ్రాంచైజ్ యొక్క డీటెయిల్స్ ఏంటో ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్తారా? ఖచ్చితంగా అండి సార్. ఇది ఒక ఫ్రాంచైజీ సార్, టీ ప్లానెట్ అనేది. ఇది బ్యావరేజ్ బేస్డ్ సార్. అంటే మనకి ఇప్పుడు వరకు నెల్లూరులో బబుల్ టీ అనేది లేదు సార్. బబుల్ టీ మనం ఇంట్రడ్యూస్ చేసాం సార్. ఇది థైలాండ్ డ్రింక్ సార్. యాక్చువల్గా థైలాండ్ సంబంధించి చైనీస్ డ్రింక్ కూడా అంటాం వీటి ఇంకో పేరు. వీటిలో బోబాస్ అని ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ వెరైటీస్గా ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం క్యాచీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, బాడీకి కూడా మంచిది అనమాట, హెల్దీ అనమాట. అందుకని సార్ ఇది 2 years అయింది సార్. 2 years అయిపోయింది. రెస్పాన్స్ అయితే మాత్రం చాలా బాగున్నట్టుంది సార్. అవును సార్. అంటే నెల్లూరులో చాలా పెద్ద మెనూ మాది ఒక రెస్టారెంట్ సార్. అంటే అందరికి పెద్ద మెనూయే, కానీ బ్యావరేజ్, కాంటినెంటల్, చైనీస్, యూరోపియన్ ఇలా ఎవ్రీథింగ్ అవైలబుల్ సార్. అంటే మోర్ దెన్ 500 ఐటమ్స్ వరకు మా దగ్గర ఉన్నాయి సార్. 500 ఐటమ్స్ ఉన్నాయి. అంటే 500 ఐటమ్స్లో అంటే ఫిల్టర్ చేయడం అంటే చాలా కష్టం. ఒకవేళ ఫిల్టర్ చేయాల్సి వస్తే ఏది బాగుంటుంది సార్? అదే మా స్పెషల్ అంటే చెప్పాను కదా సార్, బబుల్ టీ అనేది మాది ఫేమస్ సార్. మా దగ్గర బబుల్ టీ ఇంకా ఎవరి దగ్గర దొరకదు. ఓకే సార్. మిషన్ కాఫీ మిషన్ ఫ్రెష్ బీన్స్తో రెడీ చేసి ఇస్తాం కాఫీ. అది ఫ్లేవర్డ్ గ్రీన్ టీస్, కాశ్మీరీ కవ్వా, గ్రీన్ యాపిల్, గ్రీన్ మ్యాంగో, గ్రేప్, హెర్బల్, పీచ్ ప్యాషన్. అంటే ఒక టీలోనే ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. లస్సీ, మొజిటోస్, ఆల్ వెరైటీస్, మిల్క్ షేక్స్, ఈ డెజర్ట్స్లో బ్రౌనీ విత్ ఐస్ క్రీము, సెజిలింగ్ బ్రౌనీ, పెన్నాకోటా, ఫ్రూట్ సాలడ్, సిజర్ ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమ్, కస్టర్డ్ పైనాపిల్. ఈ అలా డెజర్ట్లో కూడా మేము చాలా యూనిక్నెస్ అనమాట. అంటే డిఫరెంట్ ఉంటేనే చేస్తాం సార్. అంటే రెగ్యులర్గా దొరికే ఐటమ్ ఉండదు అనమాట ఇక్కడ. అందుకని చాలా స్పీడ్ మూవింగ్ ఉంటుంది మాకు. ఎందుకంటే ఈ డాక్టర్స్ ఎక్కువ మాకు సాఫ్ట్వేర్ రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్? మాదంతా ఏంటంటే లవ్ బేస్డే సార్. మాకంతా యంగ్ కపుల్స్, టీనేజ్ యంగ్ కపుల్స్ అండ్ మోర్ దెన్ కిడ్స్, ఫ్యామిలీస్ ఎక్కుతారు సార్. మాకు ఈ కిడ్స్ బబుల్ టీని బాగా లైక్ చేస్తారనమాట. అందుకని ఎక్కువగా మనకి వాళ్ళు ఎక్కుతారు సార్. ఈ కిడ్స్ రావడం వల్ల ఏంటంటే పిజ్జా, బర్గరు, శాండ్విచ్, ఇవన్నీ పాస్తా, ఇవన్నీ కొంచెం యూత్ అట్రాక్ట్ చేస్తారు సార్. మీ దగ్గర అంటే నేను మాకు కూడా మంచి టాక్ వచ్చింది, పిజ్జా చాలా బాగుంటుంది మీ దగ్గర అని. సో మీ దగ్గర మాత్రమే బాగుండడానికి కారణం ఏంటి సార్? ఏం లేదు సార్, థిన్ క్రస్ట్ పిజ్జా అని చెప్పి పిజ్జా బేస్ మేమే రెడీ చేసుకుంటాము. ఏవైతే మిగతా ఉన్నాయో ఈ ఐటమ్స్ అన్నీ హైదరాబాద్ నుంచి వస్తాయి. ఫ్రెష్ మీట్ వాడతాము. డైలీ టు డైలీ చికెను, ప్రాన్, ఫిష్ ఏదైతే ఫ్రెష్ వాడతాం. అందుకని రిపీటెడ్గా ఈ డాక్టర్స్, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మా దగ్గర ఉంటారు. ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజ్, మెడికవర్, అపోలో ఆల్మోస్ట్ మా దగ్గర ఉంటారు. ఎందుకంటే మేము ఫ్రెష్గా వాడతాము, ఫ్రెష్నెస్ ఇస్తాం కాబట్టి మమ్మల్ని లైక్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా కొంచెం చిల్ అవుట్ అవడానికి వచ్చి కూర్చొని వాళ్ళు ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకుంటారు. ఏదైనా గ్రూప్ మీటింగ్స్ ఉన్నా ఇడే అటెండ్ అవుతుంటారు. మేము కూడా ఎంకరేజ్ చేస్తాం, సార్ ఏం కాదు మీరు చేసుకోండి, పవర్ సప్లై కూడా ఇచ్చాం అలా అని అందరితో కస్టమర్ ర్యాప్ ఇంకా అట్ ద సేమ్ వాళ్ళు రిసీవింగ్ ఇవన్నీ మేము ఉంటాం కాబట్టి
అందుకని కొంచెం బాగుంటారు సార్ కస్టమర్స్ మాత్రం. చిన్న చిన్న కిటీ పార్టీస్, బర్త్డే పార్టీస్ కూడా మంచి వెన్యూలో ఉంది. 40 మెంబర్స్ 50 మెంబర్స్ బిలో అయితే మనం పార్టీ చేసుకోవచ్చు సార్. ఫ్రీ ఆఫ్ కాస్టే, ఏం దానికి ఛార్జ్ ఏం చేయము, ఫ్రీగానే ఇచ్చేస్తాం సార్. అది కూడా ఒక రీజన్ కావచ్చా మీ దగ్గరికి బాగా కస్టమర్స్ రావడానికి? అది కూడా సార్ అదే సార్. ఇప్పుడు అసలు ఏం బిల్క్ చేయకపోయినా కూడా కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోమని చెప్తాం. ఎందుకంటే రిలేషన్షిప్ సార్. అదే ఒక్కొక్కరు చేసుకుంటారు, ఒకరు చేసుకోరు, మనదేం పోయేది లేదు. అందుకని ఆ కాన్సెప్ట్తో ఏం కావాలన్నా చేసుకోమని చెప్పేస్తాం సార్ మేము. అందుకని బాగుంటారు మాతో అందరూ. నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్? అంటే ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా చూడవచ్చా మేము? సార్ యూరోపియన్లో వేరే డిషెస్ వస్తున్నాయి సార్. అవి ఖచ్చితంగా యాడ్ చేస్తాం సార్. లాంచ్ 100% ఉంది. ఆఫ్టర్ జనవరి తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేస్తారా? 100% సార్ చేపిస్తాం. మీకు వీడియో షూట్ కూడా ఇస్తాం, హౌ టు మేక్ అని. అలా దాని టేస్ట్ కూడా ఇస్తాం సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఇలాగే మరిన్ని ఫ్రాంచైజీ తీసుకుంటూ నెల్లూరు వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకోవడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేము కూడా అదే కాన్సెప్ట్ సార్. ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలి, బాగా ఇవ్వాలని కాన్సెప్ట్తోనే రన్ చేస్తున్నాం. కానీ దీంట్లో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేదు. అంటే వీళ్ళు అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, ఇది చూస్తే ప్రాఫిట్, ఆ బేసే లేదు మా దగ్గర. మాదంతా ఏంటంటే సాటిస్ఫై, ఓన్లీ కస్టమర్ సాటిస్ఫై. మీరు కావాలంటే నేను చెప్పానని కాదు, బయట ఎంక్వైరీ చేసుకోండి, తర్వాతే మీరు నమ్మండి. అంటే ఏ ఓనర్ అయినా ఇదే చెప్తారు, అంటే మేము బెస్ట్ ఇస్తున్నామండి అదే. మేమేంటంటే కస్టమైజ్ హౌస్ కూడా పైనే కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ పెడతాం అనమాట. ఏది కూడా మిస్టేక్ జరగకుండా. అంటే మిస్టేక్ జరిగే పని అయితే మేము ఎందుకంటే ఇక్కడ 24 hours ఉండడం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఐటమ్ అంతా ఫ్రెష్నెస్ వస్తుంది సార్. అంతే సార్. సో నా కోసం మీరు కొన్ని ఐటమ్స్ రెడీ చేయించారు, సో టేస్ట్ చేయొచ్చు అంటారా? రైట్, నా ముందు ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేసినటువంటి శాండ్విచ్ ఉంది. సో ఒకసారి నేను శాండ్విచ్ ట్రై చేస్తాను, ఎందుకంటే హర్షిత్ ఆల్రెడీ చెప్పారు మా దగ్గర కొన్ని ఐటమ్స్ చాలా స్పెషల్ అనేసి. శాండ్విచ్ అందరూ ఎలా చెప్తారు, ఏది టేస్ట్ చేసినా కూడా బాగుందని, బట్ రియల్లీ శాండ్విచ్ అయితే మాత్రం సూపర్, దర్ ఈజ్ నో డౌట్ అనమాట. సో వాళ్ళు చేసినటువంటి ఇంగ్రీడియంట్స్, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా తగులుతుంది, సూపర్. నెక్స్ట్ ఐగో పిజ్జా అంటే బేసిక్గా ఇప్పుడంతా యూత్ అంతా కూడా ఎక్కువ పిజ్జాలు టేస్ట్ చేస్తుంది. నేను కూడా ఒకసారి పిజ్జా ట్రై చేస్తాను. ప్లస్ వీళ్ళు చెప్పినట్టు ఏంటంటే పిజ్జా మేమే చాలా బాగా చేస్తాము, మేము వాడే ఇంగ్రీడియంట్స్ కావచ్చు, దీంట్లో వాడే మీట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రెష్గా తీసుకుంటామని. దెన్ నాకు ఒకసారి టేస్ట్ చేస్తే నాకు అర్థమవుతుంది. సో హర్షిత్ చెప్పినట్టు చికెన్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత ఫ్రెష్ అంటే ఈరోజు కరా చికెన్ తెచ్చి చేసుకుంటాము అలా ఉంది, చాలా బాగుంది. సో కొంచెం బయట చేసి వదిలేయాలనిపించట్లేదు, మొత్తం అనిపిస్తుంది. కానీ ఇంకా నా కోసం వేరే ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చాలు. Hit TV presents like, share, comment.
టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని